బాబు గారు పేదల కోసం ఆలోచిస్తారు. పవన్ కళ్యాణ్ పేదల గురించి ఆలోచిస్తారు. భారతీయ జనతా పార్టీ పేదల గురించి ఆలోచిస్తారు. కానీ ఆ పేదలకి అందుబాటులో ఉండాల్సినటువంటి వైద్యం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటుందో ఎవరికి వాళ్ళు చేతులు దురుపుకుంటున్నారు. కింద ఉన్నటువంటి ఆసుపత్రులు పెద్ద ప్రభుత్వ ఆసుపత్రికి రాసేసి తప్పించుకుంటున్నారు. ఇందులో రెండు కోణాలు. ఒకటి వస్తువులు లేకపోవడం, రెండవది పని చేసేటందుకు చిత్తశుద్ధి లేకపోవడం. ఇంకొక కోణం కూడా ఉంటుంది. తాంబూలాలు ఇచ్చేసాను తన్నుకు చావండి అన్నట్టు దులిపేసుకోవడం. ప్రస్తుతం ఈ వ్యవహారం మీదన ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. ఏంటంటే జిల్లా ఆసుపత్రులు, సామాజిక ప్రాంతీయ ఆసుపత్రి నుంచి పెద్ద ఆసుపత్రులు రెఫరల్ కేసులు పెరుగుతుండడం మీద ఉన్నతాధికారులు దృష్టి సారించారు. అత్యవసర కేసులు మినహా మిగిలిన అన్నింటికి ఎక్కడికక్కడ చికిత్సను అందించేలా ప్రస్తుతం ఉన్న విధానాన్ని పటిష్టం చేస్తున్నారు. అనవసర రెఫరల్ కేసుల కారణాలు గుర్తిస్తున్నారు. ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్న వైద్యులు, సిబ్బంది యొక్క వివరణ తీసుకున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 9 మధ్య ఏమైనా అత్యవసర కేసులు వస్తే డ్యూటీ వైద్యులు స్పెషాలిటీ వైద్యులకు తెలిపి వాళ్ళ సలహాల మేరకు చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో ఇది చాలా చోట్ల అమలవడం లేదు. స్పెషాలిటీ వైద్యులు స్థానికంగా ఉండకపోవడంతో పాటు అత్యవసర చికిత్సకు అందుబాటులో లేరన్న ఉద్దేశంతో డ్యూటీలో ఉన్న వాళ్ళు 108 అంబులెన్స్లో పెద్ద ఆసుపత్రికి పంపుతున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రుల దగ్గర తరలింపు సమయంలో ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తున్నాయి. గుంటూరు, అన్నమయ్య, పల్నాడు, పార్వతీపురం, మన్యం, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లో ఇటీవల నమోదైన ఇలాంటి రెఫరల్ కేసుల్ని ఉన్నతాధికారులు సమీక్షించారు. సాధారణంగా రాత్రిపూట 11 గంటల వరకు రోడ్డు ప్రమాదాల కేసులు, తర్వాత పాయిజన్, పాము కాటు కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో నాడి పట్టకుండానే రెఫరల్ అంటూ చేతులు దులుపుకుంటున్నారు. రెఫరల్ అయ్యే కేసులో 20% నుంచి 30% వరకు స్థానికంగానే చికిత్సను అందించేందుకు వీలుంటుందని గత 2 నెలల కేసులపై అధికారుల సమీక్షలో తేలింది. ప్రాంతీయ సామాజిక ఆసుపత్రులు, మండల రెవెన్యూ డివిజన్ పరిధిలో జిల్లా కేంద్రాల్లో జిల్లా ఆసుపత్రులు సేవలు అందిస్తున్నాయి. సాధారణ ప్రసవం కష్టమని అంచనా, రోడ్డు ఇతర ప్రమాదాల బారిన పడిన వారు, గుండెపోటు వచ్చిన కేసులు అత్యవసర కేటగిరీలో ఉంటున్నాయి. రెఫరల్ కేసులు తగ్గితే బోధన ఆసుపత్రులపై భారం తగ్గడంతో పాటు వైద్య సేవలు మెరుగుపడతాయి. స్థానికంగానే వైద్యం అందడం వల్ల రోగులకు సత్వర స్వాతంత్రం చేకూరుతుంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ డాక్టర్లు తప్పించుకోవాలి. వాళ్ళు ఆ పని తప్పించేసుకుని వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీసులు చేసుకోవాలి. రెండవది, ఎవరికి కమిట్మెంట్ ఉంది పేదోడి పట్ల? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇట్లాగుందని ఇప్పుడు ఇది వార్త ఈనాడే రాసింది. రెఫరల్ ఎందుకు ఏంటి అని చెప్పేసి దాన్ని సమీక్షించేది ఎవరు? రెండవది, పోనీ ఇక వీళ్ళేంటి నిదానంగా ప్రైవేట్ ఆసుపత్రులకి తరిమేయడం. ఆస్తులు అమ్ముకునైనా బతకాలి అంటే ఆస్తులు అమ్ముకునైనా ఖర్చు పెట్టాలి. ఈ పరిస్థితి ఉందని ఇప్పుడు రాస్తున్నటువంటి విషయం. మరి దీనికి పరిష్కారం ఏంటి?